హలో అండి, ఇవాళ కాలీఫ్లవర్ కర్రీ చేసి చూపిస్తాను. వచ్చేయండి, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలండి: కాలీఫ్లవర్, టమాటా, ఇది వెల్లుల్లిపాయి, చెక్క, లవంగ, ధనియాలు, గసాలు, జీడిపప్పు నానపెట్టి ఉంచానండి. ఇవి పేస్ట్కి. ఇందులో మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 2 ఇది సరిపోతుంది. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేద్దాము. ఆయిల్ కాగింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఏగనిద్దాము నూనెలో. ఇది అల్లం, వెల్లుల్లిపాయి, చెక్క, లవంగ, జీడిపప్పు, గసాలు, టమాటా, ఉల్లిపాయ ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగాలండి, కలపాలి, అడగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇది బాగా మగ్గిపోయింది, అది ఏగింది. టమాటాలు వేసుకుందాం. ఇది కూడా కొంచెం ఒక 5 నిమిషాలు వేగాలి. బాగా కలుపుకుంటూ మసాలా అంతా దీనికి పట్టేటట్టు చేయాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్ వేద్దాము. టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇవి వేద్దాము. ఓకే, డన్. ఈ మసాలా బాగా కలవాలి దానికి. బాగా కలిపితే ఈ మసాలా అంతా దానికి బాగా కోట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రతి ముక్కకి ఈ మసాలా అంతా పట్టి బాగుంటది. ఇదిగో ఇవి కాస్త ఏగిపోయినాయి. ఇప్పుడు ఇది కొంచెం కలుపుకొని ఒకసారి ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ నా దగ్గర మిక్సీ కడిగిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కడిగిన మిక్సీ వాటర్ ఉన్నాయి, అవి కూడా వేసాను. ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. బాగా ఇలా కలుపుకుంటే శుభ్రంగా ఈ ముక్కలన్నీ అందులో మునుగుతాయి. ఇది ఒకసారి కలుపుకుందామండి. ఎంతవరకు వచ్చింది? బాగానే వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకుందాం. చక్కగా పడుతుంది ముక్కకి అవన్నీ, లేకపోతే చప్పగా ఉంటుంది. కొంచెం ఉప్పు, ఇంకా పసుపు. ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపెట్టుకుందాం బాగా. లేకపోతే ఆ పైన వేసిన వరకే ఉండిపోద్దండి ఉప్పు. వెంటనే ఇలా కలుపుకోకపోతే ఒక చోట ఎక్కువ ఉండి ఒక చోట తక్కువ ఉండి అలా ఉంటది. బాగా కలిపేసుకోవాలి. కలిసింది. కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, కిందకి వెళ్ళిపోతుంది గ్రేవీ కానీ ముక్కలు కానీ. మూత పెట్టేద్దాం. కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. కూర మొత్తం. ఇంకా ఇది ఒకసారి రుచి చూద్దాము. నేను దీన్ని టేస్ట్ చేసి ఉప్పు ఏం తగ్గిందో ఒకసారి చెక్ చేద్దాం. కాలిపోతుంది. అన్ని సరిపోయినాయి, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అన్ని సరిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. నేను చేసిన వంటలో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. బాయ్.